మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆముదాల వలస నియోజకవర్గం వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చింతాడ రవి వర్సెస్ తమ్మినేని సీతారాం కోల్డ్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఈ ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఒక్కోసారి ఒక్కొక్కరు పైచేయి సాధిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవి అంతా తానే అన్నట్టుగా కనిపించారు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసలో నిన్న మొన్నటి వరకు వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బయటకు వచ్చేవారు. వెన్నుపోటు, రీకాల్ చంద్రబాబు లాంటి కార్యక్రమాలకు తూతు మంత్రంగా హాజరయ్యారు. చింతాడ రవి నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలన్నీ చూసుకునేవారు. కానీ కొన్ని రోజుల నుంచి నిరసనలు, ఆందోళనతో బాస్ ఇస్ బ్యాక్ అనిపించుకుంటున్నారు తమ్మినేని. యూరియా కొరతపై చేసిన నిరసనలకు ఓసారి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో మరోసారి రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఆటో కార్మికులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో అవినీతి అంటూ వచ్చిన ఆరోపణలపై మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశంపై కూడా తమ్మినేని గలం విప్పారు. అంతెందుకు కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పరామర్శకు వెళ్లిన వైసీపీ బృందంలో బొత్స తర్వాత ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తమ్మినేనిలో సడన్ గా మార్పు ఎందుకు వచ్చిందంటే ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. పోయిన దగ్గరే వెతుక్కునే ఫార్ములాని ఆయన అమలు చేస్తున్నారని తెలుస్తోంది. తన కుమారుడు చిరంజీవి నాగ్ను ఆమ్దాల వలస భవిష్యత్ నేతగా తయారు చేయాలని తమ్మినేని భావిస్తున్నారు. అయితే ఆ ఆశలకు చింతాడ రవి రూపంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. చింతాడ రవికి జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి తమ్మినేని అలకపాన్పు ఎక్కారని ప్రచారం నడుస్తోంది. అయితే కూన రవికుమార్, KGBV ప్రిన్సిపల్ సౌమ్య వివాదాన్ని చింతాడ రవి సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని పార్టీలో విమర్శలు వస్తున్నట్టు తెలుస్తోంది. కూన రవికుమార్ ని ఎరుకున పెట్టడానికి మహిళల ఫోటోలను చింతాడ వాడుకోవడం ఆయన ఇమేజ్ ని డామేజ్ చేసిందని తెలుస్తోంది. ప్రత్యర్థిని ఎదుర్కోవడం కోసం మహిళలను వీధిన పడేయడం సరికాదని పార్టీలో చాలా మంది అభిప్రాయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చింతాడ రవికి నెగిటివ్ మార్కులు పడినప్పుడే తాను యాక్టివ్ అవ్వాలని తమ్మినేని సీతారాం అనుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కూన రవికుమార్ వివాదం తర్వాతే తమ్మినేని కూడా కార్యక్రమాల జోరు పెంచారు. అయితే జోరు పెంచడమే కాదు, ఆ తర్వాత తన పొలిటికల్ మార్క్ కూడా చూపిస్తున్నారు. తమ్మినేని ఏ కార్యక్రమం చేసినా క్యాడర్ ఆయనతోనే ఉందని నిరూపించుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై పార్వతీపురంలో చేసిన కార్యక్రమానికి తమ్మినేనితో పెద్ద ఎత్తున శ్రేణులు హాజరయ్యారు. ఇక నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా మెజార్టీ వైసీపీ శ్రేణులు తమ్మినేనితోనే ఉంటున్నారు. ఆయనతో పాటు సతీమణి, కొడుకు చిరంజీవి నాగ్ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి తనయుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం దొరికిన అవకాశాన్ని తమ్మినేని చక్కగా వాడుకుంటున్నారు. అయితే ఇదే అంశం వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోతుందేమో అన్న భయం అధినేతలో కనిపిస్తోంది. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు తమ్మినేని, చింతాడ విడివిడిగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టడం సంగతి అటుంచితే పార్టీ ముక్కలైందనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా పోతుంది.